కోర్టు సంచలన తీర్పిచ్చింది. గవర్నర్ కోటాలకు నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని తీర్పిచ్చింది. 2023 జూలైలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేట్ చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్. అయితే అప్పటి గవర్నర్ తమిళసై వాళ్ళిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించింది. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్. సుప్రీంకోర్టు తీర్పుతో ఇరువురు ఎమ్మెల్సీల పదవులు రద్దయ్యాయి. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తాజా నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దానికి ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు లలితారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా చరణ్ కౌశిక్ గారు, నమస్తే అండి. సో ఏం చెప్తారు? ఒక రకంగా ఇది మీకు అంటే మీ పార్టీకి పెద్ద షాకేనా? అంటే మీ పార్టీ ఏం చేయబోతుంది? అంటే ఎన్నికలకు వెళ్తారా లేకపోతే అప్పీల్ చేస్తారా? ఇది ఎన్నికలది కాదు కదా. గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. కేబినెట్ అనుమతి మేరకు గవర్నర్ గారు కేబినెట్ లో ఏ వ్యక్తికి అయితే తీర్మానం చేస్తారో ఆ వ్యక్తిని ఆమోదించాల్సిన అవసరం గవర్నర్ గారికి ఉంది. కేబినెట్ అనుమతితో మాత్రమే ఈ గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నియామకం జరుగుతుంది అనేది చాలా స్పష్టం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి కేబినెట్ తీర్మానం ద్వారా గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు ఆమోదించలేదు. అదేవిధంగా సౌందరరాజన్ గారు ఆనాడు ఆమోదించలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు నింపే ప్రయత్నాలు భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కేబినెట్ అనుమతి ద్వారా అదేవిధంగా గవర్నర్ గారికి పంపించలేదు. ఒకటి కోదండరాం గారు, 2 అమీర్ అలీ ఖాన్ గారు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఆలోచించినప్పుడు ప్రధానంగా ఇక్కడ తర్వాత దాసోజు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, కుర్ర సత్యనారాయణ గారు హైకోర్టుకి వెళ్తే మొదటగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపిన పరిస్థితి, తర్వాత హైకోర్టు అనుమతితోటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి మనం చూసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఈ రోజు వారి నియామకానికి సంబంధించి రద్దు చేసిన చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. కాకపోతే సెప్టెంబర్ 17న మరి ఏం అంటే ఈ జడ్జిమెంట్ లో పూర్తి స్థగిత తప్ప వీళ్ళ ప్లేస్ లో వాళ్ళ నియమించనుందా లేకపోతే ఏందనేది క్లారిటీతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 17 వరకు ఆగాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మరొకసారి క్యాబినెట్ అదేవిధంగా ఆమోదంతో కొత్త వ్యక్తులు వీళ్ళనే పంపొచ్చు, లేకపోతే కొత్త వారైనా పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గౌరవిస్తాం తీర్పును. ఖచ్చితంగా మరి ఆ పూర్తి స్థాయి జడ్జిమెంట్ చూసిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్, మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్. రైట్, వినోద్ కుమార్ గారు, మీరు చూసారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఆ ఎమ్మెల్సీల కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలు అక్రమంగా జరిగాయంటూ కూడా ఎమ్మెల్సీ అప్పుడు ఉన్నటువంటి దాసు శ్రవణ్ కావచ్చు లేకపోతే సత్యనారాయణ కావచ్చు, వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదంతా మీకు తెలిసిన విషయం. సో అసలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే నేను స్వాగతిస్తాను, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తా. ఎందుకంటే తమ ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి అధికారం లేదు ప్రభుత్వాలకి. ఒకసారి వాళ్ళని నామినేట్ చేసిన తర్వాత గవర్నర్ గారు తిరస్కరించడం అనేది ఏ నిబంధనల ప్రకారం తిరస్కరించనే దానికి వాళ్ళు సరి అయిన ఆధారాలు చూపెట్టలేకపోయారు. ఇప్పుడు మేధావి వర్గము, ఈయన మేధావి కాదా? దాసోజు శ్రవణ్ మేధావే కదా, ఒక ఇంటెలెక్చువల్ విభాగంలో ఉన్నాడు కదా. ఆయన ఉన్నప్పుడు ఇది మేధావి, మరి ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి కూడా మేధావి కింద వస్తాడు కదా. మరి అట్లాంటప్పుడు మేధావులకు, కవులకు, కళాకారులకు ఇచ్చాల్సిన కోటాను మరి ఆయన దాసోజు శ్రవణ్ లాంటి మేధావికి ఇస్తే తప్పేమవుతుందండి? ఏ రకంగా కొట్టేస్తారు వాళ్ళు? ఏ రకంగా వాళ్ళు గవర్నరు దాన్ని ఇవ్వకుండా చేస్తారు? సో కాబట్టి ఏదైతే ఒక నియామకం ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటది. కాబట్టి ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇవాళ మనం ఆమోదించాల్సిన బాధ్యత ఉంటది. ఇవాళ గవర్నర్ గారు ఒక కారణం చెప్పొచ్చు కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఉండదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయము ఆ కోటాలకు ఫిట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ కోటాల్లో ఫిట్ అయింది, మళ్ళీ అట్లాంటి ఫిట్ అయిందని వాళ్ళకు సుప్రీంకోర్టు కూడా గమనించింది. కాబట్టి అది చెల్లదని కొట్టేసింది. మరి ఇవాళ ఆ అంశాన్ని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళ మేమేదో చేసినాం, గొప్ప పని చేసినాం అన్నట్టుగా ఫీల్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎవరైనా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ప్రభుత్వమే. కోట అనేది ఎవరైనా ఆ కోట వాళ్ళకి ఇవ్వాలా. అంతేగాని ఇవాళ వాళ్ళ కరెక్ట్ కాదు అంటే
అలా చెల్లదు, గవర్నర్ గారు ఆమోదించకుండా ఇవ్వడం అనేది ఆ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి. నేను సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. తప్పకుండా ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలే, నిర్ణయం ఏదైనా నిర్ణయమే. వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాళ్ళకి ఆమోదించదు కదా. ఇవాళ చట్టబద్ధంగానే నిర్ణయం తీసుకునేదనే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి చట్టబద్ధ నిర్ణయాలను ఏ ప్రభుత్వం తీసుకున్నా ఆమోదించాలి కదా. గవర్నర్ గారికి ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఉండే కదా. చట్టబద్ధంగానే రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే నియమాలు ఉంటే దాన్ని అనుసరించే కదా జరిగింది అది. సో ఆ ప్రక్రియను ఎట్లా వ్యతిరేకిస్తాం మనం? ఏ పార్టీ అయితే మనకేంటి, పార్టీ ముఖ్యం కాదు కదా, ప్రాసెస్ ఇంపార్టెంట్ కదా. ఒక పద్ధతి ప్రకారంగా నియమించినా లేదా, రాజ్యాంగ నియమాలు అట్లాగే ఎన్నికల నియమాలు పాటించినా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ చేస్తే మాత్రం తప్పు, కాంగ్రెస్ చేస్తే రైటా? కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు విభేదించాల్సి వచ్చింది? అంటే రాజకీయ విభేదాల కారణం అనుకోవచ్చా ఇక్కడ? 100% రాజకీయ విభేదాలే కారణం. అక్కడ రాజకీయ విభేదాల కారణం కాబట్టి ఇవాళ ఆమోదించలేదు. ఆమోదించకుండా ఇవాళ అట్లా చేయడం రాజకీయాలు, గవర్నర్ గారు రాజకీయాలు ఎట్లా చేస్తారండి? రాజకీయాలు చేసే అధికారం గవర్నర్కి లేనే లేదు. గవర్నర్ పాత్ర వెరీ నిమిత్త మాత్రమైన పాత్రనే ఉండాలా. ఎందుకంటే ఇవాళ మన భారత రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని వాళ్ళ ఎగ్జిక్యూటివ్, వాళ్ళు పూర్తి పవర్ఫుల్ కాదు. వాళ్ళు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే వరకే వాళ్ళ పాత్ర ఉంటుంది తప్ప ప్రత్యేకంగా గవర్నర్లు ఏమైనా చిన్న లోటుపాటు జరిగితే సవరించే అంటే వినోద్ కుమార్, అంటే రాజకీయ ప్రభావం లేకుండా గవర్నర్ నియామకాలు సాధ్యం కాదంటారా ఇక్కడ? రాజకీయ ప్రభావం లేకుండా గవర్నర్ నియామకం సాధ్యం కాదా అంటే సాధ్యం కాకుండానే చేశారు. యాక్చువల్ గా గవర్నర్ గారు పాత్ర అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలా. ఇప్పుడు ఏ ప్రభుత్వమే అంటే అసలు ఒక రాజకీయ పార్టీ వ్యక్తులకు ఏనియదు గవర్నర్ పదవి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రాజకీయ పార్టీల వ్యక్తులకు గవర్నర్ పదవులు ఇచ్చి వాళ్ళ చెంచాలను దారి చేసుకుంటున్నారు. అసలు గవర్నర్ పదవి ఎలా అర్థం లేకుండా పోతున్నది. అసలు గవర్నర్ పదవి అనే దానికి చాలా ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన హోదా ఉండాలి. ఎందుకంటే అది ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించే ఇవాళ ఒక మంచి ఉన్నతమైన పదవి. దాన్ని కాపాడుకోకుండా రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడే విధంగా ఇవాళ గవర్నర్లు వ్యవహరించడము, అనేక రాష్ట్రాలలో గవర్నర్లు ప్రజాప్రభుత్వాలను కూల్చేయడానికి ప్రయత్నం చేయడము, ఆ ప్రజాప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడము. ఇవాళ మనం డిఎంకే చూసాం కదా, అక్కడ గవర్నర్ వ్యవహరించిన తీరు, వెస్ట్ బెంగాల్ గవర్నర్ వ్యవహరించిన తీరు చూసాం కదా. కోర్టులు మొట్టికాయలు వేసాయి కదా వాళ్ళకు కూడా, వాళ్ళ నిర్ణయాలను ఈవెన్ రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఏంది అర్థము? అంటే రాజ్యాంగంలో రాష్ట్రపతి అనే వాళ్ళకి ఓన్లీ డైరెక్షన్స్ ఇవ్వాలి మాత్రమే. అంటే ఒక గౌరవప్రదమైన వృత్తి అది. అంటే ఇక్కడ చిన్నపాటి లోటుపాటు జరిగితే సవరించాలి తప్ప వాళ్ళ మొత్తం పూర్తిగా ప్రజాప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయడము, ప్రజాప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడము లేదు. ఆ అవకాశమే లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలక్టెడ్, దే ఆర్ ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్స్. ఎలక్టెడ్ పర్సన్స్ నిర్ణయాలే ఇవాళ మన భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీం, అంతేగాని సెలెక్టెడ్ పర్సన్ కాదు. అందుకే ఇవాళ రాష్ట్రపతి గాని, గవర్నర్ గాని అది గౌరవప్రదమైన ఓన్లీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చే అధికారం ఉంది కానీ దే ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. వాళ్ళు పూర్తి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. నిర్ణయం తీసుకునేది క్యాబినెట్, నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి ఆయన క్యాబినెట్. ఆ నిర్ణయాలను ఆమోదించాల్సింది గవర్నర్. అంతేగాని గవర్నర్ పూర్తిగా వ్యతిరేకిస్తారనడానికి అధికారం లేదు. ఫస్ట్ టైం పంపిన దాన్ని సెకండ్ టైం వాళ్ళు తిప్పి పంపొచ్చు. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించమని చెప్పొచ్చు, సూచన చేయొచ్చు. అంతేగాని గవర్నరే నిర్ణయం తీసుకుంటాడు అనే దాంట్లో రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఎక్కడ కూడా గవర్నర్ కు పూర్తిగా నిర్ణయాధికారం అనే అంశం భారత రాజ్యాంగంలో లేదు. అందుకే భారత ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి కీలక పదవి, ముఖ్యమంత్రి కీలక పదవి, కేబినెట్ నిర్ణయమే కీలక పదవి. అది కేంద్ర కేబినెట్, రాష్ట్ర కేబినెట్ అనేది కీలకం. గవర్నర్ అనేది కీలకం కాదు. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు నమస్తే అండి. తమిళిసై గారు ఇప్పటికీ తమిళనాడు బీజేపీ నేతగానే ఉన్నారు. అంటే ఎమ్మెల్సీల విషయంలో పొలిటికల్ నిర్ణయం తీసుకున్నారనే విమర్శ మీ పార్టీ మీద ఉంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఈరోజు డెఫినెట్ గా అందరూ, ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రకారం అన్ని పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే. దాంట్లో ఉన్న ఏంటి అనేది స్టడీ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ రోజు ఎవరైతే దాసు శ్రవణ్ గాని, కుర్ర సత్యనారాయణ గాని, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ జూలై 31 2023 రోజు నామినేషన్ కోసం రికమెండేషన్స్ పంపించారు. ఆ రోజు పంపించిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సెప్టెంబర్ 25 వరకు అనుకుంటాను
తర్వాత 1 month 1 to 1.5 month. సో తర్వాత ఏమైంది, దాంట్లో అక్కడ స్టడీ చేశాక వాళ్ళిద్దరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. వాళ్ళకి బేసిక్ గా ఈ నార్మ్స్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మీట్ అవ్వట్లేదని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. బేసిక్ గా చెప్పాలంటే గవర్నర్ కోటాలో ఎవరినైతే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి మన భారత రాజ్యాంగం ప్రకారం. ఏదైతే ఆర్టికల్ 171(5) ఏదైతే ఉందో అది ఏమని చెప్తుంది మనకి, ఆర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ, సైన్స్ కానీ, సోషల్ సర్వీస్ లో ఈ 4 సెక్టర్లో ఎమినెంట్ పర్సనాలిటీస్ ని, తర్వాత దాంట్లో నిష్ణాత ఉన్న పర్సనాలిటీస్ ని నామినేట్ చేయాలని చెప్పి చెప్తా ఉంటుంది. సో దాని ప్రకారమే ఆ రోజు గవర్నర్ గారు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఆ ఫాల్స్ డాక్యుమెంటేషన్ ఉంది, దానికి కావాలంటే రీకన్సిడర్ చేయాలంటే మళ్ళీ చేయమని చెప్పండి, మళ్ళీ పంపించని చెప్పి ఆ రోజు చెప్పారు. తర్వాత దాంట్లో వారు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కూడా అదే చెప్పారు. ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. తర్వాత మరి 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మళ్ళీ వాళ్ళిద్దరు బదులు ఇంకొక ఇద్దరిని కాంగ్రెస్ తరఫున ఇద్దరు నామినేట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు కోదండ రామ్ గారు కానీ, లేకపోతే తర్వాత అమీర్ అలీ ఖాన్ కానీ, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళే. ఒకరు ఒక జనసమితికి తెలంగాణ జనసమితికి పార్టీ అధ్యక్షులు, ఇంకొకరు బిజినెస్ మ్యాన్, ఏది సియాసత్ డైలీ పేపర్ న్యూస్ పేపర్ ఓనర్. సో అలాంటి వాళ్ళకి అంటే ఈ 4 ఫీల్డ్స్ లో వీళ్ళు నలుగురికి కూడా ఎక్కడ కూడా లేదు అని చెప్పి క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, లేకపోతే వాళ్ళంతా కూడా పొలిటికల్ ఆస్పిరేషన్స్ తోటి, పొలిటికల్ మోటివ్ తోటి వీళ్ళని రికమెండ్ చేయడం, ప్రెజర్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా, లేకపోతే ఫాల్స్ డాక్యుమెంటేషన్ చేయటం, ఇవన్నీ కూడా పంపిస్తే డెఫినెట్ గా ఈ గవర్నర్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు జరిగింది కూడా. ఒకవేళ కోదండ రామ్ గారు కానీ, అమీర్ అలీ ఖాన్ గారు కానీ వాళ్ళు ఈ ఫీల్డ్స్ లో ఎక్కడైతే వాళ్ళకి సర్వీస్ సెక్టర్ లో ఉన్నారా, లేకపోతే సైన్స్ లో ఉన్నారా, లేకపోతే ఇంకో దాంట్లో ఉన్నారా, అదేమైనా ఫాల్స్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి వాళ్ళని గవర్నర్ గారిని ఏమైనా తప్పుదో పట్టించారా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఈ ఇద్దరిని నామినేట్ చేయటంలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ ఇంటర్మ్ ఆర్డర్స్ ఉన్న తర్వాత ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కుర్ర సత్యనారాయణ కానీ, సత్యనారాయణ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ మీద అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పరిశీలించినట్టు వీళ్ళ విషయంలో ఎందుకు తమిళసై గారు నిర్ణయం తీసుకోలేదంటారు? అదే అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నేను చెప్పిన ఫీల్డ్స్ లో ఎక్కడెక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి, అందుకనే రిజెక్ట్ చేశారు. అది కూడా క్లారిటీ ఇచ్చారు ఆ రోజు కూడా. సో ఈ రోజు కూడా వీళ్ళు కోదండ రామ్ కానీ, లేకపోతే అమీర్ అలీ ఖాన్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే నామినేట్ చేసి రికమెండ్ చేసిందో నామినేషన్ కోసం, దాంట్లో ఉన్న ఫాల్స్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిర్రా, అది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. రేపొద్దున ఫైనల్ జడ్జిమెంట్ September 17th రోజు వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా వీళ్ళిద్దరు కాదు, వాళ్ళిద్దరు కాదు, రేపొద్దున ఇంకొక ఫ్రెష్ గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ ఫ్రెష్ గైడ్ లైన్స్ లో ఈ 4 ఫీల్డ్స్ లో ఏదైతే స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటిలో ఎవరైతే పనిచేస్తున్నారో, వాళ్ళలో ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళని నామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అవి కూడా రేపొద్దున వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఫైనల్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు మరి చెప్పే అవకాశాలు ఉంటాయి. తప్పితే రేపొద్దున ఏంటంటే డెఫినెట్ గా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక ప్రొసీజర్స్ కానీ, రూల్స్ కానీ, లేకపోతే ప్రాసెస్ కానీ డెఫినెట్ గా ఫాలో అవుతే ఆ రికమెండేషన్స్ పంపించే ముందే దాన్ని కొంత స్టడీ చేసి ఈ పర్సనాలిటీస్ పంపిస్తే రేపొద్దున పబ్లిక్ కి ఒక సర్వీస్ చేసే అవకాశాలు ఉంటాయని ఆలోచనతో పంపిస్తే డెఫినెట్ గా అది ఇట్లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉండవు. హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ, మిగతా ఎక్కడైనా కూడా ఇట్లాంటి అవకాశాలు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఏమైతుందంటే ఎలక్టెడ్ గవర్నమెంట్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక పొలిటికల్ మోటివ్ తోటి వీళ్ళని చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఎమ్మెల్యే చేయాలని ఆలోచనతో చేస్తే మాత్రం రేపొద్దున ఇష్యూస్ ఇట్లాగే వచ్చే అవకాశాలు. రైట్. లలితారెడ్డి గారు ఏం చెప్తారంటే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లు గవర్నర్ తిరస్కరించింది ఎందుకు అంటారంటే మీ ప్రభుత్వం మీద అంటే గవర్నర్ కి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారంతా?
ఖచ్చితంగా రాజకీయంగా ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో ఆ టైంలో ఇంటెన్షనల్లీ దాసోజు శ్రవణ్ గారిది కానీ సత్యనారాయణ గారిది కానీ ఆ టైంలో అప్పటి గవర్నర్ గారు తిరస్కరించడం జరిగింది. మనం చూస్తే కూడా ఇప్పుడు దాసోజు శ్రవణ్ గారిది అంటే తనది ప్రొఫైల్ చూస్తే కూడా ఆయన ఒక ఉద్యమకారుడు ప్లస్ న్యాయవాది, ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇంకా అనదర్ పర్సన్ ని అప్పుడు ఆ టైంలో అట్లా రిజెక్ట్ చేయడం అనేది మటుకు 100% రాంగ్ డెసిషన్ ఉండే. ఇట్ వాస్ కంప్లీట్లీ పొలిటికల్ బేస్ డెసిషన్ ఉండే. సో దేర్ ఫోర్ దాన్ని అగ్రీడ్ బై దట్ అప్పుడు ఆ టైంలో హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈవెన్ హైకోర్టులో కూడా దాసోజు శ్రవణ్ గారు సత్యనారాయణ గారి ఫేవర్ మీరు కూడా గవర్నర్ కి మినిమం ఇచ్చే ప్రియారిటీ కూడా ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది కదా అప్పుడు. అంటే అదే అంటున్నా, ఇప్పుడు ప్రియారిటీ ఇచ్చారా లేదా, ఆ ప్రియారిటీ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ ని తిరస్కరించడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో గవర్నర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని అంటే మనోభావాలకు అతీతంగా, ఎలాంటి ఫీలింగ్స్ కి ఎమోషన్స్ కి అంటే అండర్ ప్రెషర్ రాకుండా ఇవ్వాల్సిన అంటే డెసిషన్ తీసుకోవాల్సిన పర్సన్ అయి ఉండి అప్పుడు అంటే అది తన భావన అప్పటి గవర్నమెంట్ ఆమెకి ప్రియారిటీ ఇవ్వలేరు గవర్నర్ గారికి అని. సో ఒకవేళ అలాంటి వేంజన్స్ ఏదైనా తీసుకోవడానికి నిజంగా అలాంటి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్ ఇలా తిరస్కరించడం అనేది మీకు కంప్లీట్ గా అది రాజకీయ కుట్రగానే కనిపిస్తుంది, అంతే కదా. తాను మిస్యూజ్ ఆఫ్ పవర్స్, ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ గారు అసలు అలాంటి మనోభావాలకి గురి అవ్వద్దు, అసలు అలాంటి ప్రెజర్ లోకి రావద్దు, క్లియర్ డెసిషన్ ఇవ్వాల్సింది. సో అలాంటి క్లియర్ డెసిషన్ ఇవ్వకుండా ఆ టైంలో గవర్నర్ గారు తిరస్కరించారు. కేసీఆర్ గారు ఎంతో ఇదిగా ఆ టైంలో 2 బీసీ బిడ్డల్ని పెద్దల సభకి పంపించాలని చెప్పి జూలై 2023లో ప్రపోజ్ చేశారు కేబినెట్ ఆమోదం ప్రకారం. సో అలాంటి ప్రపోజల్ ని అనవసరంగా ఇంటెన్షనల్ గా కావాలని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే అప్పటి గవర్నర్ గారు తిరస్కరించారు. సో ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నియామకాలు చేపట్టినా కూడా ఈ 2 సీట్లు మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మీకు ఉపయోగం ఏంటి అసలు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అది ఎక్కడ పోతుంది అనేది మీరు పక్కన పెడితే, న్యాయం అనేది జరిగింది. న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టమైన న్యాయ వ్యవస్థ, ఎంత చక్కటి చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి జడ్జిమెంట్స్ ని మనం స్వాగతించాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అప్పుడు లాస్ అయింది, సరే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరికి వస్తుంది అనేది పక్కన పెడితే మటుకు అప్పుడు గవర్నర్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. సో అది ప్రూవ్ అయింది ఇప్పుడు ఈ తీర్పు ద్వారా. సో దాని వల్ల ఇంత మంచి పటిష్టమైన న్యాయ వ్యవస్థ మన దేశానికి ఉన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? అంటే శ్రవణ్ లాంటి ఉద్యమకారులకు కాకుండా అలీఖాన్ కి లేకపోతే కోదండరామ్ కి ఇవ్వడం పట్ల మీ పార్టీ మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్నారు. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వెంకరెడ్డి గారు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి రిజర్వ్ చేసినని చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి రాజ్యసభలో దాదాపు 12 మంది నామినేట్ చేశారు రాష్ట్రపతి గారు. ఒకసారి చెక్ చేసుకోండి. గులాం అలీ కాట్నా భారతీయ జనతా పార్టీ నాయకుడు, అదే కాకుండా ఉజ్వల్ నికమ్ భారతీయ జనతా పార్టీ నాయకుడు, సదానందం ఇప్పుడు నేనేమంటున్నా, మీరు గవర్నర్ గారు రిజెక్ట్ చేయలే కదా మీ ఎమ్మెల్సీ. భారతీయ జనతా పార్టీ మీరు ఒకవేళ ఫాస్ట్ సుప్రీంకోర్టు తీసుకుంటుంది డెసిషన్, భారతీయ జనతా పార్టీ కాదు కదా. అరే కరప్షన్ మీరు ఏం చెప్పారు? కోదండరామ్ గారు టీజేఎస్ నాయకుడు అని చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్రంలో 12 మంది రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే అందులో చాలా మంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇక్కడ సోషల్ వర్కర్ కిందకి వస్తారు. పొలిటికల్ ఏమైనా వేరే ఏమైనా సోషల్ వర్కర్ కాకపోతే వేరే వాళ్ళు అవుతారు ఏమన్నా. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఏదైతే గత కేబినెట్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, తర్వాత అదేవిధంగా గతంలో ఉన్న గవర్నర్ గారు ఏదైతే సౌందరరాజన్ గారు ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్ సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదో గ్రహించింది. దానికి సంబంధించి ఇప్పుడు స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయి సంబంధించి జడ్జిమెంట్ సంబంధించి సెప్టెంబర్ 17 రోజు ప్రకటిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి, ఇక్కడ పార్టీ అనో ఇంకోటనో రిజెక్ట్ చేయలే. ఓన్లీ టెక్నికాలిటీకి సంబంధించి ఆనాడు కేబినెట్ నిర్ణయాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత గవర్నర్ గారికి సంబంధించి కావచ్చు, ఈ మధ్యలో ఎక్కడనో పొరపాటు తొలింది కాబట్టి దాన్ని కోర్టు దృష్టికి పోయింది కాబట్టి కోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పిదం చేయలేదు. గతంలో జరిగినటువంటి తప్పిదాల మూలంగా ప్రధానంగా హైకోర్టు ఒకసారి స్టే ఇస్తే, స్టే ఇచ్చినప్పుడు
ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపిన తర్వాత హైకోర్టు అనుమతితోటే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కోర్టు తీర్పు లోపల ఎవరైనా ఉండాల్సిన అవసరం. కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా చట్టం ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం. అదే కాకుండా ఇక్కడ పూర్తి స్థాయి తీర్పు జరిగితే తప్ప ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చట్టం అనేది అందరికి సమానం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కోర్టు నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా అందరికి కట్టుబడి ఉండాల్సిందే. ఖచ్చితంగా ఆనాడు గవర్నర్ గారు రాజకీయం చేసిన మాట వాస్తవం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రెండోసారి నిజంగా కేబినెట్ అనుమతి తీసుకొని పంపించుంటే ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గవర్నర్లు మీరు చూస్తా ఉన్నారు అంత దిక్కుల భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మొన్న ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ ను గవర్నర్ గా ఆమోదించకుండా బీసీలకు సంబంధించి వారు న్యాయ సలహా కోసం కేంద్రాన్ని పంపిన పరిస్థితి. ఇక్కడ హైకోర్టులో కేసు ఉన్నది 42% బీసీ రిజర్వేషన్ పెంపొందించే ప్రయత్నం కావచ్చు. 2015 పంచాయతీ యాక్ట్ కేసీఆర్ గారు 50% నిబంధన పెట్టింది. కాబట్టి దాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా గవర్నర్ గారు కేంద్ర అనుమతి కేంద్ర న్యాయశాఖ సలహా కోసం పంపడం తోటి ప్రధానంగా లేట్ అవుతా ఉంది. కాబట్టి మనకు తమిళనాడు సంబంధించి కూడా 3 నెలలలోపు గవర్నర్ గారు కావచ్చు రాష్ట్రపతి కావచ్చు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా బీసీ బిల్లు సంబంధించి 2 బిల్లు మొన్న అసెంబ్లీలో విద్యా ఉద్యోగాల 42%, అదే లోకల్ బాడీ 42% సంబంధించి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారి పంపితే ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు. మార్చిలో పంపిన బిల్లు. కాబట్టి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ గారు అదేవిధంగా రాజకీయాలు శాసించే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు సంబంధించి ఇది మరి ఏం జడ్జిమెంట్ ఇచ్చిరేమనేది పూర్తి స్థాయి అదేవిధంగా ఏ టెక్నికాలిటీ సంబంధించి ఆనాడు ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి గతంలో రద్దు చేయలేదు. కాబట్టి మరి ఏమైనా రద్దు చేసిరా? ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు ఆమోదించకుండా ఎలాంటి ఫైండింగ్స్ కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. కాబట్టి గతంలో ఏమైనా టెక్నికాలిటీ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిందా అనేది పూర్తిస్థాయి జడ్జిమెంట్ తప్పితే చదివితే తప్ప పూర్తిస్థాయి పరిష్కారం లభించదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోతారు. అదే కాకుండా చట్టం అనేది తన పని తాను చేసుకునే ప్రయత్నాలు బాగా ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అంటే మళ్ళీ నియామకాలు చేపడితే మళ్ళీ ఇద్దరినే ప్రతిపాదిస్తారా లేకపోతే మళ్ళీ వేరే డెసిషన్ ఏమైనా తీసుకుంటారా సార్? దానికి సంబంధించి పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏసీసీ కావచ్చు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది పార్టీ కూర్చొని డిసైడ్ చేయాలి. మళ్ళీ 2 సీట్లు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇది అనేది గవర్నర్ సంబంధించినటువంటి క్యాబినెట్ ఏదైతే తీర్మానం చేసి పంపుతారో గవర్నర్ గారు ఆమోదించాల్సిన అవసరం ఉండేది. పొలిటికల్ వాళ్ళు గతంలో చాలా మంది రాజ్యసభ పేరు ఎమ్మెల్సీ గవర్నర్ గారు కూడా చాలా మంది అయినట్టు పరిస్థితి మనం చూసినాం. గతంలో సౌందరరాజన్ గారు వాస్తవంగా తొక్కిపెట్టిన మాట వాస్తవమే, దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు ఆ సౌందరరాజన్ లేకున్నా అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తలేం. ఖచ్చితంగా చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలా. గవర్నర్ వ్యవస్థ కావచ్చు రాష్ట్రపతి వ్యవస్థ ద్వారా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిలో భాగంగా చట్టాలు చేస్తున్నప్పుడు తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి దీనికి మరి సెప్టెంబర్ 17 లోపు అదే జడ్జిమెంట్ పూర్తిస్థాయి చూసినట్లయితే పరిష్కారం కూడా లభించబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టానికి లోబడే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. వెంకటరెడ్డి గారు, సందీప్ గారు, నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్లా ఉంటారంటే గవర్నర్ వాళ్ళ పక్షాన తీసుకుంటేనేమో పాజిటివ్ డిసిషన్ తీసుకుంటేనేమో అది నిజంగానే వాళ్ళ పక్షం వాళ్ళ విజయంగా భావిస్తారు. అదే రిజెక్ట్ చేస్తేనేమో ఎందుకు రిజెక్ట్ చేశారు, అట్లా ఎందుకు చేశారు, ఇట్లా ఎందుకు చేశారు, గవర్నర్ ఇట్లా చేశారు, గవర్నర్ గారు ఇట్లా చేశారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. నేను అనేది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏమంటున్నారు చరణ్ గారు, ఆ రోజు గవర్నర్ ఎవరైతే ఉన్నారో తమిళసాయి ఉన్నారో ఆ రోజు తీసుకున్న డిసిజన్ కరెక్ట్ కాదని చెప్తున్నారు. కరెక్ట్ కానప్పుడు మీరు వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వేసారు, వాళ్ళని క్యాన్సిల్ చేయాలి, మమ్మల్ని మేము నామినేట్ చేసుకున్నాం, మీరు జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి కోదండ రామ్ గారు కానీ లేకపోతే అమీర్ గాలి కానీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది కోర్టుకి? మరి వెయిట్ చేయాల్సి ఉండే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది, సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది, వీళ్ళకి వెళ్లాల్సి వచ్చింది. నేను ఏమంటా అంటే డెఫినెట్ గా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది కూడా. రెండో పాయింట్, బీసీ కులగన్న బిల్లు ఏదైతే ఉందో ఆల్రెడీ బిల్లు పంపించారు రాష్ట్రపతి గారికి, తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారు పంపించారు. ఎస్, డెఫినెట్ గా గవర్నర్ గారికి ఏంటంటే ఒక అనుమానాలు ఉంటే దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే న్యాయ సలహా తీసుకుంటారు, రాష్ట్రపతి గారు పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే తీసుకున్నారు అనుకోండి, ఎందుకంటే అక్కడ 50% నిబంధన ఉంది, సుప్రీంకోర్టులో క్యాప్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో డిసిషన్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అది రాష్ట్రపతి గారే తీసుకోవాల్సిన డిసిషన్. కాబట్టి డెఫినెట్ గా
మరి వాళ్ళు తీసుకోకుండా అక్కడ పంపించారు. అక్కడ పంపిస్తే మళ్ళీ అక్కడ ఎందుకు పంపించారు అని చెప్పి మీరు రెండు బిల్లులు పంపిస్తారు. కానీ ఓపిక ఉండకుండా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలు మోసం చేయడానికి, బీసీలని మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక పక్క. రెండో పక్క ఏంటంటే ఒకవేళ నిజంగానే తీసుకుంటే పాజిటివ్ డిసిషన్ తీసుకుంటే ఇంకో పార్టీ కానీ ఇంకొకరు కానీ వ్యక్తులు కానీ కోర్టులో వేసే అవకాశాలు ఉంటాయి, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి డిసిషన్స్ వచ్చే అవకాశాలు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి. సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద. పంపించేప్పుడు కూడా డెఫినెట్ గా అది ఎవరు ఏ విధంగా పంపించారు నేను చెప్పిన ఇంతకుముందు ఆ 4 ఫీల్డ్స్ లో ఎమినెంట్ పర్సనాలిటీస్ ని సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ పంపిస్తే డెఫినెట్ గా డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. తప్పితే అది మళ్ళీ తీసుకోకపోతేనే నేనేమంటున్నా ఇవి రాష్ట్రపతి గారు ముగ్గురు భారతీయ జనతా పార్టీ సమాజం నామినేట్ చేసి సార్ మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పేట్లయితే మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పండి. ముగ్గురు రాష్ట్రపతి భారతీయ జనతా పని చేసిన వాళ్ళకి ఇచ్చారు. మరి అంటే రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే మీరేమో రాజ్యసభ పోవచ్చు, వేరే వాళ్ళు మొత్తం తప్ప ఎట్లయితే అడుగుతా ఉన్నాం మేము. అంటే అయిపోయిన తర్వాతనేమో ఓకే అది బాగానే ఉంటది. ముగ్గురు ఆలోచించాలి కదా, ఆలోచించి పంపించాలి కదా. పనిచేసిన వాళ్ళందరూ కూడా సోషల్ వర్కర్ అవుతారు. దానికి సోషల్ వర్క్ అనేది డెఫినేషన్ ఉంటుంది. మీరు చూడండి, ఒక చారిటబుల్ ట్రస్ట్ లేకపోతే చారిటీనో ఏదో ఒక పేరు పెట్టుకొని చేస్తారు వాళ్ళంతా కూడా. అది కంప్లీట్ డాక్యుమెంటేషన్ మీరు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కోదండ రామ్ గానీ లేకపోతే మిగతా అమీర్ అలీ ఖాన్ చేయకపోతేనే కదా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు చేయకపోతేనే కదా ఇచ్చింది అంటున్నా. అందరూ సోషల్ వర్కర్. మేమన్నా ఇప్పుడు సార్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉండి ఇప్పుడు ప్రొఫెసర్ రేపు రాజకీయాలకు వస్తే సార్ గవర్నర్ కోటలో రాజ్యసభ రాష్ట్రపతి కోటలో నామినేట్ చేద్దాం. మరి అయితే సార్ పొలిటికల్ అవుతాడా, లేకపోతే మేము డాక్టరేట్ చదువుకున్నాం అంటే మేమంతా పొలిటికల్ అయితే గవర్నర్ రిజెక్ట్ చేయలేదు, సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు కూడా తప్పు పడతారా? భారతీయ జనతా పార్టీ సంబంధించి ముగ్గురు నాకు అర్థం కాదు. తప్పు పడతారా మీరు? దయచేసి చట్టం అనేది చట్టంలో అదే మాట్లాడతాం. మీరు సౌందరరాజన్ గారు చేసిన రాజకీయం తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయాలంటారు రాజకీయం వారే చేసారు. గతంలో కౌశిక్ రెడ్డి గారు అనుకురు, తర్వాత డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని, తర్వాత పురసత్య ముగ్గురిది, తర్వాత అన్ని అంతకుముందు అన్ని మీరు భారతీయ జనతా స్థాయి కూడా వాళ్ళు లేకుండా పోయింది. అంత ఘోరంగా చేసిన గవర్నర్ కి ఒక కనీసం గౌరవం కూడా ఇవ్వలేకపోయారు మీరు. వీళ్ళు ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో కనీసం అది ముందే లేకపోయింది. గవర్నర్ అనేది ఒక రాజ్యాంగం అది కూడా దాని కూడా పట్టించుకోకపోతే ఎట్లా? కనీసం వాళ్ళకి ఇవ్వలేదనో ఆ కక్షలు పెట్టుకుని అంత కంప్లీట్ గా పొలిటికల్ బయాస్డ్ ఆర్డర్ తను పాస్ చేశారు ఆ టైంలో ఏదైతే రిజెక్షన్ చేశారు. సో ఆ విధంగా చేయడానికి ఫాల్స్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశారు కాబట్టి ఎంపీగా ఎలా కంటెస్ట్ చేస్తారు చెప్పండి. సో తను అక్కడితోనే కంక్లూడ్ అవ్వలేరు. తను గవర్నర్ పోస్ట్ అయిపోయిన తర్వాత షీ వెంట్ అండ్ షీ కంటెస్టెడ్ ఇన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, దానికోసం కూడా కంటెస్ట్ చేశారు. సో ఇవన్నీ చూస్తే తనే రాజకీయంగా ఎంత ఒత్తిడులకు లోబడి బయాస్డ్ ఆర్డర్ ఇచ్చారు ఆ టైంలో సౌందరరాజన్ గారు. సో అంతేగాని బీఆర్ఎస్ పార్టీకి ప్రియారిటీ ఇవ్వలేదు, లేకపోతే ఎమ్మెల్యే గారు రెస్పెక్ట్ ఇవ్వలేదు, అట్లాంటి విషయాలలో ఇంకేదో చెప్పుకొని అట్లాంటి పర్సనల్ ఇష్యూస్ లో అలా అంత మోస్ట్ రెస్పెక్టబుల్ ఇదంతా కూడా ఫాల్స్ డాక్యుమెంటేషన్ అండి. ఫాల్స్ డాక్యుమెంటేషన్ మీరు సరిగ్గా సబ్మిట్ చేయలేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, అది మీరు మళ్ళీ రీకన్సిడర్ చేయమని కూడా చెప్పారు, తర్వాత కూడా మీరు ఫాలో అవ్వలేదు. ఇదంతా కూడా ఫాల్స్ డాక్యుమెంటేషన్ వల్లనే రిజెక్ట్ అయిందని చెప్పి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తనకి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇన్ రిటర్న్ లో అన్ని అలాంగ్ విత్ ఆల్ ఎన్క్లోజర్స్ ఆ టైంలో సబ్మిట్ చేయడం జరిగింది. అదే విధంగా ఏ విధంగా అయితే వీళ్ళకి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్పడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అప్పటి గవర్నర్ గారు తమిళసై గారు అంత లిటరలీ ఏంటంటే రాటన్ రాజకీయాలకి అనుగుణంగా ఏ విధంగా అయితే ఇచ్చేస్తూ ఇద్దరు బీసీ బిడ్డలకు అనవసరంగా అన్యాయం చేశారు. కేసీఆర్ గారు ఒకటే ఉండే ఖచ్చితంగా బీసీ బిడ్డలు వెళ్ళాలి, శాసన మండలికి ఇద్దరు బీసీ బిడ్డలను పంపించాలి. ప్లస్ వాళ్ళిద్దరి మీరు క్రైటీరియా చూడండి, వాళ్ళ క్వాలిటీస్ చూడండి, వాళ్ళ ఎడ్యుకేషన్ చూడండి, వాళ్ళ ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు కంప్లీట్ గా ఎలిజిబుల్ ఉండే అట్లాంటి
అనవసరంగా చెప్పండి, దేని మీద చంద్రశేఖర్ గారు అలా చెప్పండి. చేయడం వల్లనే కానీ ఇక్కడ లలిత రెడ్డి గారు ఒకరు బీసీ అలా ఎస్టీలో ఎరకల సామాజిక వర్గం కానీ ఇద్దరు బీసీలు కాదు, ఒకరు ఎస్టీ సామాజిక వర్గం, ఒకరు బీసీ సామాజిక వర్గం. అదే కాకుండా ఇక్కడ ప్రధానమైన రెండోసారి కేబినెట్ అప్రూవల్ ద్వారా పంపితే ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించాల్సిందే. ఆనాడు కేసీఆర్ గారు ఏంటంటే సామాజిక వర్గానికి విలువ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎస్టీలో ఒక బీసీ బలి చేసే ప్రయత్నంలో భాగంగా రాజకీయ పనులు ఆ వ్యక్తులను అక్కడ పంపిస్తే కాబట్టి మా ప్రొఫెసర్ కానీ లలిత రెడ్డి గారు ఇక్కడ లలిత రెడ్డి గారు సార్ న్యాయ నిపుణులు అదే కాకుండా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, తెలంగాణలో ఉన్న వ్యక్తి కాబట్టి మా సార్ మాట్లాడతారు, దయచేసి అవకాశం ఇవ్వండి. యా లలిత రెడ్డి గారు, కానీ అప్పట్లో గవర్నర్ రాజకీయ ప్రతీకారం అయితే సుప్రీంకోర్టుకు తీర్పు కూడా అదే దిశగా వెళ్ళింది కదా. అంటే ఇప్పుడు మీరు రాజకీయ ప్రతీకారం అనుకుంటున్నారా లేకపోతే చట్టబద్ధత అనుకుంటున్నారా? ఖచ్చితంగా తమిళసై గారు ఆ రోజు ఇప్పుడే ఏదైతే ఆర్డర్స్ పాస్ చేశారో ఇట్ వాస్ కంప్లీట్లీ బయాస్డ్ అండ్ అండర్ పొలిటికల్ ఇష్యూలోనే తను ఆ రోజు వీళ్ళిద్దరిని రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు చూడండి ప్రతి ఒక్కటి వాళ్ళ క్రైటీరియా చూడండి, వాళ్ళ ఎలిజిబిలిటీ చూడండి, దే ఆర్ కంప్లీట్లీ దే వర్ ఎలిజిబుల్ ఫర్ దోస్ పోస్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అన్నెసెసరీ ఒక అంటే వేంజియస్ పాలిటిక్స్ ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలి, ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ లీడర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వకూడదు అనే ఒక దురుద్దేశంతో ఆమె అసలు ఆ విధంగా అంత రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఏ విధంగా అసలు తన అంత ఆ విధంగా అంటే అలాంటి డెసిషన్ తీసుకోవడానికే లేదు. సో అలాంటి డెసిషన్ తను తీసుకున్నప్పుడు ఈ రోజు ఏదైతే మనకి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందో దాని ప్రకారం చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆమె డెసిషన్ అప్పుడు రాంగ్ తీసుకున్నట్టు ప్రూవ్ అయింది. సో నేనేమంటున్నానంటే ఇలాంటి జడ్జిమెంట్స్ ని మనం స్వాగతించాలి. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలా గవర్నర్స్ ఎప్పుడైతే ఎక్కడ ప్రూవ్ అయింది మీ ఫేవర్ లో వచ్చింది జడ్జిమెంట్? ఎక్కడ ప్రూవ్ అయింది చెప్పండి ఒకసారి. మీ ఎమ్మెల్సీలు ఏమన్నా అపాయింట్ చేస్తున్నారు? అది కాదు మీ విజయం కాదు, అది మీ విజయం కాదండి. అది డెఫినెట్ గా రేపొద్దున వాళ్ళిద్దరు కాదు వీళ్ళిద్దరు కాదు, డెఫినెట్ గా సుప్రీంకోర్టు డెఫినెట్లీ కుర్రా సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ చేసిన పిటిషన్ అది అది ఓకే, కానీ వీళ్ళు ఎమ్మెల్సీలో గెలవలేదు, అపాయింట్ కూడా చేయలేదు కూడా. ఎందుకంటే ఎలిజిబిలిటీ ఉంటే చేసేవాళ్ళు నిజంగానే. ఎలిజిబిలిటీ లేదు అక్కడ వాళ్ళకి. అప్పటి గవర్నర్ గారు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ అయింది అంటున్నాను నేను. ఇప్పుడు మేము గెలిచామా మాకు పోస్ట్ వచ్చినాయి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ వాస్ బయాస్డ్ ఆర్డర్. రాంగ్ ప్రూవ్ అయితే వాళ్ళని ఎమ్మెల్సీలు చేయాలి కదండి. రాంగ్ ప్రూవ్ అయితే వాళ్ళని ఎమ్మెల్సీ చేయాలి, ఎందుకు చేయట్లేదు మరి ఇప్పుడు? అదే సుప్రీంకోర్టు అది మీరు కాదు కదా డిసిషన్ తీసుకునేది, సుప్రీంకోర్టు తీసుకుంటుంది. సెప్టెంబర్ 17 డెఫినెట్ గా దాట్ విల్ బి టేకెన్ అప్. అంతేగాని మనం let us see the contents of the judgment, what all it has come, then only we అంటే మనకు ఒకటి తెలుస్తుంది యాక్చువల్ గా. until unless we see the judgment contents మనకు కూడా ఒక ఒపీనియన్ అనేది రాదు. బట్ irrespective of anything గవర్నర్ గారు అప్పుడు ఏదైతే వీళ్ళిద్దరిని రిజెక్ట్ చేశారో దట్ వాజ్ అయితే కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ అలాంటిది చేయడానికి లేదు. ఆర్బిట్రరీ డెసిషన్ తీసుకున్నారు తను. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వెంకటరెడ్డి గారు, నేను ఏమంటున్నంటే ఆ రోజు ఒకవేళ ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారు కాబట్టి క్లారిటీ ఇచ్చారు. అది ఆ రోజు క్లారిటీ ఇచ్చారు. రికమెండేషన్స్ దాంట్లో ఏవైతే ఉన్నాయో ఆ దాంట్లో ఏవైతే సబ్మిట్ చేశారో అవి ఫాల్స్ డాక్యుమెంటేషన్ లాగా ఉంది, రీకన్సిడర్ చేయాలంటే మళ్ళీ పంపించండి, మళ్ళీ రికమెండేషన్ పంపించండి అని చెప్తే వాళ్ళు పంపించలేదు. తర్వాత ఏమైంది గవర్నమెంట్ పోయింది. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను మీతో మాట్లాడతాను. రైట్, ఓకే. కౌశిక్ గారు. సార్ హలో సందీప్ గారు వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి వెంకటరెడ్డి గారు. ఓకే వెంకటరెడ్డి గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, కౌశిక్ గారు సార్ ఏం చెప్తారు? అంటే రాజకీయ ప్రభావం లేకుండా గవర్నర్ నియామకాలు సాధ్యం కాదంటారా నిజంగానే? సార్ అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ గారు రెండోసారి కేబినెట్ అనుమతి ద్వారా మరొకసారి గవర్నర్ గారు పంపుకుంటే ఖచ్చితంగా వారు ఆమోదించే వాళ్ళే. ఖచ్చితంగా చట్టంలో నిబంధనలు రెండోసారి కేబినెట్ అనుమతి తోటి కేబినెట్ తీర్మానం తోటి పంపించినట్లయితే ఖచ్చితంగా ఆమోదించాలని రాజ్యాంగంలో నిబంధన ఉన్నది. దాని ప్రకారం కేసీఆర్ గారు నాడు ఫాలో కాలే. మూడోసారి మేమే అధికారంలోకి వస్తా ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఏదో పంచాయతీ ఉన్నట్టుగా ఆ పంచాయతీని ఇక్కడ ఒక బీసీని ఒక ఎస్టీని ఇద్దరిని బలి చేసినట్టు చాలా స్పష్టంగా కనపడదు. అన్నాడే మూడోసారి కేసీఆర్ గారు అధికారం రాలేదు. అధికారం రానప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మా కేబినెట్ లో వేరే వాళ్ళని తీర్మానం చేయలేం కదా మేము.
మా కేబినెట్ లో మాకు సంబంధించిన వాళ్ళని మాత్రమే తీర్మానించుకొని గవర్నర్ గారు పంపినాం. గవర్నర్ గారు ఏం చేశారు, వారు ఆమోదించిన తర్వాత అదేవిధంగా దాసోజు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, కుర్ర సత్యనారాయణ గారు హైకోర్టు పోయారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు పోయిన పరిస్థితి, మధ్యలో ప్రమాణ స్వీకారాన్ని స్టే ఇచ్చిన పరిస్థితి, తర్వాత హైకోర్టు అనుమతితోటి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి, తర్వాత సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో చాలా సార్లు ఆర్గ్యుమెంట్ తర్వాత 17వ తారీఖు పూర్తిస్థాయి జడ్జిమెంట్ ఇస్తాం. ఇప్పటివరకైతే స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి కేబినెట్ అనుమతితోటి గవర్నర్ గారు మన కేబినెట్ అనుమతి కోరితే ఖచ్చితంగా వీరినే కావచ్చు, లేకపోతే పార్టీని డిసైడ్ కానీ ఒక రకంగా ఈ చేసి తీర్పు వల్ల స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇది మీ పార్టీకి పెద్ద దెబ్బే అని చాలా ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి, నిజమే అంటారా? సార్ ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి పరిణామాలు మాత్రమే ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆనాడు నియమ నిబంధనలు వీళ్ళు పాలే కాలేదు, వాళ్ళు పాలే కాలేదు, ఇద్దరు కలిసి రాజకీయం చేసారు. ఇద్దరికి రాజకీయం చేసి ఒక బీసీ దాసోజు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, కుర్ర సత్య ఒక ఎస్టీ ఎరకల సామాజిక వర్గానికి సంబంధించి మేము ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా తప్ప రెండోసారి నేనే కేబినెట్ ఆమోదించి మరొకసారి గవర్నర్ గారు పంపితే ఈ సమస్య లేదు కదా. ఆనాడే వాళ్ళు ఇద్దరు కౌన్సిల్లో ఉండేవాళ్ళు. రాజకీయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. దీనిలో కాంగ్రెస్ పార్టీ అవసరమే లేదు. మేడం దయచేసి దీంట్లో ఎలాంటి ఇప్పుడు దయచేసి ఎట్లుంటుందంటే రాజకీయాల్లో రాజకీయం చేసి మేమేం రాజకీయం చేయాలి, మాకేం సంబంధం లేని విషయం. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారు మళ్ళీ ఏం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినప్పుడు దాని ప్రకారం చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు, ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతా ఉన్నాం. రాజకీయం చేసింది వాళ్ళు, రాజకీయంగా ప్రయోజనం పొందింది వాళ్ళు, మేము కాదు. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది, ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. మధ్యలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా రాజకీయం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరుగా చూపించే ప్రయత్నాల్లో భాగంగా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు తక్కువ ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆనాడు జరిగినటువంటి సంఘటన సంబంధం లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. గవర్నర్ గారు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గవర్నర్ గారు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప మేము రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అనవసరంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి రాజకీయం చేసి అనవసరంగా ఒక బీసీని ఒక ఎస్టీని ఇద్దరు బలి తీసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి రాజకీయం చేయాల్సిన అవసరం లేనే లేదు. మాకు రాజకీయం చేయాలనుకుంటే డెఫినెట్ గా అధికారంలోకి వచ్చే వాళ్ళం కూడా. కానీ మీ తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ నిజంగానే అట్లా మీకంటే ఎక్కువ హామీలు ఇవ్వగలం, మీకంటే ఎక్కువ వాగ్దానాలు చెప్పగలం. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసగించాల్సిన అవసరం కూడా ఉండదు మీలాగా చేసేది. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పుడు వీళ్ళు గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో గెలిచిన తర్వాత వీళ్ళు ఎందుకు పోవాల్సి వచ్చింది సుప్రీంకోర్టుకి? మమ్మల్ని అది క్యాన్సిల్ చేయండి, మేము వేసిన నామినేషన్స్ యాక్సెప్ట్ చేయనట్టుగా వీళ్ళు వేసింది మరి వీళ్ళు కాదా? పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి డిసిషన్ తీసుకోవడానికి ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఒక 1 year అనుకోండి. ఇది August 17th రోజు పిటిషన్ ఇస్తే ఇప్పుడు డిసిషన్ తీసుకున్నారు ఏది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ ఏంటంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో దాన్ని పక్కన పెట్టించి మరి వీళ్ళని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి వీళ్ళు స్వార్థ రాజకీయ ప్రయోజనం లేకుంటే ఇప్పటి వరకు ఆగాల్సి ఉండే. ఎందుకు ఆగలేదు కాంగ్రెస్ పార్టీ? అంటే కదా కావాల్సిన తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ గారు అంటే నేను కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ప్రాసెస్ ఫాలో అవ్వండి, రాజ్యాంగాన్ని అనుసరించి డెఫినెట్ గా ఆ విధంగా పంపించండి. డెఫినెట్ గా రేపొద్దున ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నేను అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా నేనేమంటున్నా అంటే బయాస్డ్ కాదు. ఆ రోజు గవర్నర్ గారు తమిళసై గారు డెఫినెట్ గా ఆ రికమెండేషన్స్ కావాలి, ఫాల్స్ డాక్యుమెంటేషన్ ఉంది, ఈ 4 fields లో స్పెసిఫిక్ ఫీల్డ్స్ లో వీళ్ళకి అది ఎక్స్పీరియన్స్ లేదు, మళ్ళీ రీకన్సిడర్ చేయాలంటే మళ్ళీ పంపించమని చెప్తే ఆ తర్వాత వీళ్ళ గవర్నమెంటే పోయింది, బీఆర్ఎస్ గవర్నమెంట్. లేదు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుంటే మళ్ళీ పంపించటోలేమో, డెఫినెట్ గా పంపించటోలేమో, మరి అప్రూవల్ వచ్చే అవకాశం ఉండేది. తర్వాత
డిసెంబర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని నామినేషన్ పంపించింది తప్పితే ఇక్కడ ఇక రాజకీయం చేయడానికో లేకపోతే ఇంకోటో చేయడానికో కాదు కదా భారతీయ జనతా పార్టీ ఉన్నది. డెఫినెట్ గా ఏదైతే ఉందో డెఫినెట్ గా చేసే అవకాశాలు ఉంటాయి, కానీ అది గవర్నర్ గారు చేస్తారు, గవర్నర్ గానే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధం ఏమి ఉంటదండి. అదే మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా 2023 ఎన్నికల్లో మీరు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ అక్కడ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఇరుక్కుంటే ఆమెను అరెస్ట్ చేయలేదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మీరు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎదురు చూస్తా ఉన్నారు, మీ హామీలు పూర్తి అవుతాయి, మీరు ఏ విధంగా పూర్తి చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే మీరు 3 అంశాలే పూర్తి చేశారు, ఇంకా 10 అంశాలు ఉన్నాయి. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అది మీరు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు చేయాల్సిన పని భారతీయ జనతా పార్టీకి ఉండనే ఉండదు. మేము ఒకటే డిమాండ్ చేసేది, మీరు చేయాల్సింది, మీరు చెప్పింది చేయాల్సింది డెఫినెట్ గా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించారు ఆ రోజు. తర్వాత 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సమానంగా మరి భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు వచ్చినాయి కదా. 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని తెలంగాణ రాష్ట్రంలో గెలిపించింది కరెక్ట్ కాదా? ఎందుకంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చూస్తున్నారు. ఇది 2 పార్టీలకు థర్డ్ ఆప్షన్ గా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఉంటుందని అది ఇదంతా కూడా ఒక్కొక్కటి అంటే కాంగ్రెస్ పార్టీ చేసేదంతా కూడా ఏమంటే డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కడ కనపడతలేదు. ఈ మధ్య బీసీ కులగణను పెట్టుకుంది తప్పితే అది ముందుకు తీసుకొచ్చి టైం పాస్ చేసే రాజకీయాలు చేస్తుంది తప్పితే ఎక్కడన్నా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలన్నా రైతు భరోసా ఇది మళ్ళీ ఇచ్చి 2 సార్లు ఎక్కువ కానీ ఇవన్నీ కూడా అంటే ఇదంతా కూడా సబ్జెక్ట్ కాదు. కానీ డెఫినెట్ గా రాజకీయం చేసేదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే డెఫినెట్ గా రేపొద్దున మరి మంచి పేరు వస్తుంది. లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం. భారతీయ జనతా పార్టీ నీతులు చెప్తే తెలంగాణ సమాజం హర్షించరు. నిన్న కేబినెట్ నీతులు మేము కాదు చెప్పింది, నీతులు మీరు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కేంద్ర కేబినెట్ జరిగింది, తెలంగాణ ప్రతి నాకు అర్థం కాకుండా లలితారెడ్డి గారు నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. కేంద్ర ప్రభుత్వము 50% వాటా ఇస్తామని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మేలు చేసి తెలంగాణకి ఏం చేశారు మీరు? తెలంగాణకు మెట్రో రైలుకి అనుమతి ఇవ్వకపోగా, విభజన హామీలు పరిష్కరించకపోగా, రైపోర్టుకు అనుమతి ఇవ్వకపోగా, RRR కు అనుమతి లేదు, మూసి ప్రక్షాళనకు నిధులు లేవు. కేంద్ర మంత్రులు సౌత్ పార్ట్ రెడీగా ఉంది. మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సౌత్ రెడీగా ఉంది. మీరు ఎక్వైర్ చేయలేదు, ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా సౌత్ పార్టీకి ఆల్రెడీ యాంకర్ గారు మీరు మధ్యలో ఎవరైనా వస్తే మేము మాట్లాడుకోని చెప్పండి. మాట్లాడండి. దయచేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్ధరించిన మాటలే తెలంగాణ సమాజం హర్షించరు. పీఆర్ కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. నిన్న మెట్రోకు సంబంధించి అదేవిధంగా వైజాగ్ కావచ్చు, అదేవిధంగా అమరావతికి 21,660 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. అదే కాకుండా పాట్నా మెట్రో రైలు విస్తరణకు అనుమతించుకోరు 5,000 కోట్ల రూపాయలు. తెలంగాణ గుండు 0 భారతీయ జనతా పార్టీకి. ఏ ముఖం పెట్టి తెలంగాణ ప్రజలు ఓట్లాడుతారు భారతీయ జనతా పార్టీ? తెలంగాణ ఏమైనా ఉద్ధరించినా మీరేమన్నా? అదే కాకుండా దేశంలో ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి దొంగ ఓట్లతోటి దేశంలో సబ్జెక్ట్ మీద రాష్ట్రపతి ఓట్ల చోరీ చేసింది మీరు. తెలంగాణ లక్షల ఓట్లు చోరీ చేసారు. మళ్ళీ ఒక చర్చ పెడదాం. ఆ చర్చలో మళ్ళీ మాట్లాడుకుందాం. వెంకటరెడ్డి ఆ టాపిక్ వద్దు, ఆ చర్చ కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడినా వాళ్ళేదో తెలంగాణ ఉద్ధరిస్తే
మీరు ఏదో Yes, గొడవ చేసి definitely గా. మాట్లాడితే ఈ- మేము మాట్లాడినాం. ఈ తెలంగాణ ఆగండి, రాష్ట్రానికి ఆగండి. చర్చ పక్కన పడుతుంది. వెంకటరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం అరే ఏంటండి నాకు అర్థం యా. కాదు. ఏంది కౌశిక్ గారు, మీరు కౌశిక్ గారు, మాట్లాడితే మీరు నాకు మాట్లాడండి. మాట్లాడమని మీరు నాకు కంటిన్యూ అర్థం చేయండి. మీకు మీరు ఏం కంటిన్యూ చేయాలంటే చేయండి. మీరు కంటిన్యూ మాట్లాడండి. చేయండి. చేస్తానండి, నాకు అర్థం కాదు. వద్దు వద్దు అరే మీరు కాంట్రవర్సీ మీరు మాట్లాడుతూ కౌశిక్ గారు, మధ్యలో- కౌశిక్ గారు మీరు మాట్లాడండి. అరే ఏమన్నా నాకు అర్థం కాదు. మీరు మాట్లాడండి నా కౌశిక్ గారు. టైం కిల్లర్ చేస్తాండి. నాకు అర్థం- మీరు మాట్లాడదా, మీ సమాజం మాట్లాడండి కౌశిక్ గారు, మీరు మాట్లాడండి. నాకు అర్థం కాదు. మీరు మాట్లాడండి కౌశిక్ గారు. కౌశిక్ గారు, మీరు మాట్లాడండి. మాట్లాడదా, మాకు తెలియదా? అధ్యక్ష డిబేట్ అవ్వాల్సిన అవసరం మీరు లేదు. సబ్జెక్ట్ విషయానికి రండి కౌశిక్ గారు. కౌశిక్ గారు. ఓకే మీరు కౌశిక్ గారు మీరు సార్, చివరి చెప్పండి. దయచేసి ఇట్లా ఈ మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి. యా, మా మీరు టైం మాట్లాడండి. కిల్ చేస్తే వాడేవాడండి నాకు అర్థం కాకర్తా. యా. మేము పిచ్చోలా కనబడుతున్నాం లేకపోతే మాకు టైం మీరు పాస్ మాట్లాడండి మీకు కూర్చున్నాం మాట్లాడండి టైంలా. మీరు మాట్లాడండి సార్ దయచేసి వారు మాట్లాడిన మాటలు నేను సమాధానం చెప్తా ఉన్నా. యా. నేను తీయలేదు, వారు వెంకరెడ్డి గారు తీసిరు. ఏదో తెలంగాణ కాదు, దేశంలో భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల అధికారం ఉందా? చర్చ చేద్దాం రండి అసెంబ్లీకి. మీరెన్ని హామీలు నెరవేర్చారో మేమేం నెరవేర్చారో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేయలే కదా. ఎమ్మెల్సీల విషయాలకి మాట్లాడండి. ఉపన్యాసాలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీల విషయం తెలంగాణ మాట్లాడండి. నిండా ముంచారు. 41% 41 పైసలు ఇవ్వాలి తెలంగాణకి, మీరు ఇచ్చింది 35 పైసలు. మా పైసలే 62 పైసలు మీ దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఓకే లలితారెడ్డి గారు చివరిగా లలితారెడ్డి గారు మీరు మాట్లాడండి. Yes. ఏం లేదండి, వాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ పొలిటికల్ వాట్ ఎవర్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అని పక్కన పెడితే, ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అది అందరం కూడా స్వాగతించాలి. చాలా మంచి చారిత్రాత్మకమైన డెసిషన్ వచ్చింది. సో ఒకసారి మనం జడ్జ్మెంట్ కాపీ చూస్తే ఎగ్జాక్ట్లీ ఏమేమి అంటే గ్రౌండ్స్ ఉన్నాయి ఏంటి అసలు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అదే విధంగా అంటే నేను జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, జూలై 31 జూలై 2023 రోజున కేబినెట్ ప్రతిపాదించింది. సో ఆ ప్రపోజల్ ని సెప్టెంబర్ 25 సెప్టెంబర్ రోజున అప్పుడున్న గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం జరిగింది వీళ్ళది. సో దాని తర్వాత మీకు తెలిసిందే డిసెంబర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. Yeah. సో దట్ వాస్ నథింగ్, అంటే వాళ్ళు కావాలనే ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారు పెట్టలేదు ఆర్ ఏమంటారు క్లియర్ గా సమ్ ఏదో జరిగింది అని ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టారని బ్రదర్ చెప్పారు. అదంతా రాంగ్, అలాంటిది ఏమీ లేదు. ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ కంప్లీట్ గా మొత్తం అలాంగ్ విత్ కంప్లీట్ డాక్యుమెంటరీ అటాచ్మెంట్స్ తోనే అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అట్లా జరిగినప్పుడు కంప్లీట్ గా బయాస్ డెసిషన్ వచ్చింది. అగ్రీడ్ బై దట్ వాట్ ఎవర్ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో ఆ తీర్పు వచ్చింది. ఆ తీర్పును మనం అందరం స్వాగతిస్తాం. అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ ఇట్లా రాజకీయ ఒత్తిడులకి లోబడి గవర్నర్లు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అనేది ఒకటి ప్రూవ్ అయింది. కాబట్టి లెట్ us see the judgment in detail. సో ఆ జడ్జ్మెంట్స్ కంటెంట్స్ చూసాకనే మనం ఒక డెసిషన్ కి రావచ్చు. సో మిగతాది ఏదైతే మా బ్రదర్స్ ఇద్దరు మాట్లాడారో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే విషయాలు అన్నారో అవన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బికాస్ మనం వచ్చిన సబ్జెక్ట్ క్లియర్ గా ఈ రోజు వచ్చిన సుప్రీంకోర్టు డెసిషన్ గురించి మాత్రమే. సో నేను దాని గురించే కట్టుబడి ఉంటున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారు సామాజిక వర్గానికి చెందిన 2 పర్సన్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో తను ఆ టైంలో రికమెండ్ చేయడం కేబినెట్ రికమెండేషన్ వెళ్ళింది. సో కానీ దాన్ని మొత్తానికి కాలరాస్తూ అప్పటి గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో తను కంప్లీట్ బయాస్ డెసిషన్ తీసుకున్నారు. సో ఏంటి అంటే ఇప్పుడు ఇదందరికీ కూడా ఒక చెంపపెట్టు ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత మంచి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఇలాంటి అంటే ఏదన్నా మనోవేదనకో ఇంకేదో ఫీలింగ్స్ కి లోబడి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ప్రియారిటీ ఇచ్చారా లేదా రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని పక్కన పెడితే తను ఒక మంచి పోస్ట్ లో ఉన్నప్పుడు ఆ పోస్ట్ కు అనుగుణంగా నిజంగా అందరికి ఏ విధంగా అయితే ఇప్పుడున్న గవర్నర్ సబ్సిక్వెంట్లీ వచ్చిన గవర్నర్ ఏ విధంగా అయితే కోదండరామ్ గారిని ఆమోదించారు వాళ్ళిద్దరికి కూడా. సో సేమ్ క్రైటీరియా ఉన్న వ్యక్తులే. సో అలాంటి అప్పుడు అట్లా వాళ్ళని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ గా రాజకీయ ఒత్తిడులకి లోబడే గవర్నర్ గారు ఆ టైంలో తమిళసై గారు ఏది చేసినా కూడా మనకు చాలా క్లియర్ గా తెలిసింది. బీజేపీ ఒత్తిడులకి ఆమె తీసుకొచ్చింది. అందుకనే ఆమె పని పూర్తి కాగానే వెళ్ళిండ్రు. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కూడా ఆమె కంటెస్ట్ చేశారు. సో అవన్నీ చూస్తున్నాం తనని ఏ విధంగా రాజకీయ ఒత్తిడిలో రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో అదే దాని అంశాలకు అనుగుణంగానే ఆవిడ ఆ రోజు రిజెక్షన్ చేయడం జరిగింది. దట్ వాజ్ ఓన్లీ ఇన్ సెప్టెంబర్ 25, 2023. ఇమీడియట్లీ 2 months లో వెరీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో నేను ఏమంటున్నానంటే ఇట్స్ వెరీ గుడ్. మనం అందరం కూడా బీయింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ ఫీల్ వెరీ మచ్ గ్రేట్ దట్ ఇంత మంచి పటిష్టమైన న్యాయ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇంత మంచి ఆర్డర్ వచ్చింది. సో లెట్ us వెల్కమ్ అండ్ లెట్ us see the contents. సో ఖచ్చితంగా మళ్ళీ మా బ్రదర్స్ తోని మళ్ళీ ఆ జడ్జ్మెంట్ మొత్తం మనం కాపీ చదివిన తర్వాత ఇంకొకసారి డిబేట్ లో కూర్చుందాము. సో ఈ రాజకీయానికి సంబంధించిన ఒకరి మీద ఒకరు ఏదో అనుకోవడంలో మై థింగ్ ఇస్ దట్. వెంకటరెడ్డి గారు మీరు ఒకటే 30 సెకండ్లలో కంక్లూడ్ ఇవ్వరా?
డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఈ రోజు జడ్జిమెంట్ వచ్చిందో డెఫినెట్ గా అందరు కట్టుబడి ఉండాల్సిందే. Yeah. రేపొద్దున సెప్టెంబర్ 17 రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో దానికి కూడా ఎవరైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే. గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ గైడ్ లైన్స్ కానీ లేకపోతే ఉన్న కరెంట్ గైడ్ లైన్స్ కానీ కరెంట్ గైడ్ లైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలకి ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి రేపొద్దున ఏవైనా కూడా రావచ్చు. ఒకవేళ ఇద్దరు కానీ లేకపోతే వారిద్దరు కానీ ఆ నలుగురికి ఈ ఫీల్డ్స్ లో నిజంగానే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంకొక ఫ్రెష్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ ఇంకొక ఇద్దరిని కొత్త వాళ్ళని కూడా నామినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. కౌశిక్ గారు ఏమైనా చెప్తారా? సార్ ఇప్పుడు మేము సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ప్రభుత్వము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా రద్దు చేసినా ఇంకో విధంగా ఆల్టర్నేటివ్ గా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతా ఉన్నాం తప్ప భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాకా రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఖచ్చితంగా చట్టాలను గౌరవించే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే రేపు సెప్టెంబర్ 17 రోజు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ లలితారెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు.